హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల ప్రమీల వాళ్ళ అమ్మానాన్నని అవమానించి అండ్ వీరు ఇషిక వాళ్ళ తప్పుడు మాయ మాటల్ని విని ప్రమీలానే కావాలని ఇదంతా చేసింది. ప్రమీలకి తెలియకుండా వాళ్ళ అమ్మా నాన్న ఈ టాపిక్ తీసుకొస్తారా? ప్రమీలానే ఆశపడుతుంది, మళ్ళీ తనకి కొత్త జీవితం కావాలనుకుంటుంది అత్తయ్య గారు అని వాళ్ళ మైండ్ అనేది పొల్యూట్ చేసేస్తారు శకుంతల మైండ్ని ఇషిక అండ్ వీరు. సో వెంటనే ఇషిక వీరు మాటలు విని ఇంకా అలా బయలుదేరి ప్రమీల, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా, నా కొడుకు ఆత్మ నీ వల్లే క్షోభిస్తుంది, నా కొడుకుని ఇంత బాధ పెట్టిన మీరు బాగుపడరు అని ఏడుస్తూ ఇంకా విజయేంద్ర ప్రతాప్ వచ్చి అడ్డుకుందామన్నా మీరు భానుని ఇంతలా బాధ పెడుతున్నారు, దాని బదులు నన్ను చంపేయండి అని తన గొంతు తనే ఇంకా పట్టుకొని విజయేంద్ర ప్రతాప్ చేతిలో పెట్టి నన్ను చంపేయండి అని తన గొంతు తనే ఇంకా పిసుక్కుంటూ ఉంటుందన్నమాట శకుంతల. ఒక్కసారిగా విసిగిపోయిన విజయేంద్ర శకుంతల చెంప పగలగొడతారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. శకుంతల కూడా అలా షాక్లో ఉంటుంది. శకుంతల, ఏంటి ఏంటి పిచ్చి ప్రవర్తన? కనీసం ఎదుటి వాళ్ళు చెప్పింది వినవా? నువ్వు పట్టుకున్న కుందేలకే 3 కాళ్ళు అంటావా? ఏ తలకి మాసిన వెధవలు నీకు ఇలా చెప్పారు? ఒకవేళ ప్రమీలకి నిజంగా అలాంటి ఉద్దేశాలే ఉంటే తను ఇంకా ఇక్కడెందుకుంటుంది? వాళ్ళ అమ్మా నాన్నతో వెళ్ళిపోయేది కదా. మీరు చెప్పే మాట నేను ఎందుకు వినాలి? నేను వినను అని ఒక్క మాట చెప్పి తను వెళ్ళిపోతే నువ్వు ఆపగలవా? లేదు కదా. నీ కోడలు నిలువెత్తు బంగారం. భర్త చనిపోయినా అలా భాను జ్ఞాపకాలతోనే ఉండిపోవాలనుకుంది, కానీ ఎప్పుడు పెళ్లి గురించి ఆశ పడలేదు తను. అలాంటిది తన్ని ఇంకా 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 నీ కర్కసపు మాటలతో బాధ పెట్టి 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 ఎందుకు ఉసురు పెడుతున్నావు తన్ని? చూడు, భాను బాధపడేది ప్రమీల చేష్టలకు కాదు, నీ చేష్టలకి. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అమ్మ ఇన్ని మాటలని హింసిస్తుందే అని నీ విషయంలో బాధపడుతూ ఉంటాడు భాను. అంతేకాని ప్రమీల విషయంలో కానే కాదు అని గట్టిగా బుద్ధి చెప్తారనమాట శకుంతలకి విజయేంద్ర. ఇంక వెంటనే శకుంతల కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. ఎవరో ఇలాంటి బుద్ధి లేని మాటలన్నీ నేర్పిస్తుంది అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు విజయేంద్ర. వెంటనే అలా ఇంకా వీరు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రుద్ర. ఇంకా అలా వీరు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సుధా ఇంకా అలా లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, సుధా, నాకు జాగింగ్ డ్రెస్ రెడీ చేసావా అని అడుగుతారు. ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏంటి అలిగావా అని అంటారు. మీరేమైనా అనుకోండి అని ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. ఆయనైతే విశ్వనాథం అయితే, ఏంటి సుధా, నువ్వు నాపై అలగడం ఏంటి? అది కూడా ఆ అమ్మాయి కోసమా? అలాంటి అలగా ఏమండి? వద్దండి, స్థాయి గురించి స్థానాల గురించి మాట్లాడద్దు. ఒకప్పుడు ఎవరైనా లేని కుటుంబం నిండే వస్తారు, తర్వాత వాళ్ళ టాలెంటే వాళ్ళని నిల్ల తొక్కునేలా చేస్తుంది. మీరు కూడా ఉన్న కుటుంబం నుండి వచ్చారా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఆ అమ్మాయిని అవమానిస్తారు? ఎంతైనా ఒకవేళ మన చిన్ని తప్పిపోకుండా ఉండుంటే తనంతే ఉండేది. ఎందుకో తన్ని చూస్తుంటే నాకు మన చిన్నినే గుర్తొస్తుంది. తనలో మీకున్న ధైర్యం ఉంది, అలా అని నాకున్న సాఫ్ట్నెస్ కూడా ఉంది. నేను ఎలా అయితే కొత్త పాత లేకుండా ఒకప్పుడు నా చిన్న వయసులో చలాకీగా ఉండేదాన్నో, గంగ కూడా అలాగే చలాకీగా కనబడుతుంది. మీరు ఎలా అయితే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉన్నారో, అలాగే ఏ సమస్యనైనా ఎంత పెద్దవారైనా మాట తడబడకుండా తను ఎంతైనా చెప్పే అంత ధైర్యం ఉన్న గంగ నాకు కనబడుతుంది. అలాంటిది గంగని మీరు బాక్సింగ్ నేర్పించను అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. నేను పడుతున్న బాధ మీకు తెలియకూడదా అని అంటుంది. తనైతే ఇంక వెంటనే ఆలోచనలో పడతారు. సరే, ఆ అమ్మాయికి బాక్సింగ్ నేర్పించాలంతే కదా, నేర్పిస్తాను. నా దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటుంది. నీకప్పటికైనా తెలుస్తుంది కదా ఆడవాళ్ళు ఇలాంటి ఆటలు ఆడకూడదని. తనని రమ్మని చెప్పు, బాక్సింగ్ స్టార్ట్ చేపిస్తాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇంకా అలా సుధా అయితే ఈ విషయం వెంటనే ఎలా అయినా గంగతో చెప్పాలి అని ఇంకా గంగకైతే కాల్ చేస్తుంది. గంగ పాపం ప్రమీల విషయంలోనే బాధపడుతూ ఉంటే అప్పుడే గంగకి సుధా గారు కాల్ చేస్తారు. హలో అమ్మా, ఇలా కాల్ చేశారేంటి అని అంటారు. గుడ్ న్యూస్ గంగ, ఆయన ఆయన బాక్సింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారమ్మా అని అంటారు. అమ్మా, మీరు చెప్తుంది నిజమా? అంత పెద్ద ఆయన ఒప్పుకున్నారా అని అంటారు. అవును, నేనే ఒప్పించాను, అలిగాను అని అంటారు. ఓ, సార్పై అలుగుడు మంత్రం వేశారా అని నవ్వుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి అలాగే చెప్పాలి. ఆయన పైకి అంత కోపంగా కనబడతారు, కానీ నేనంటే ఆయనకి పంచప్రాణాలు. నేను ఏం చేసినా ఆయనకి నచ్చుతుంది అని అంటుంది. పాపం సుధా, మీరు నిజంగా ఈ వయసులో కూడా అంత ప్రేమగా చూసుకునే భర్త దొరికారంటే చాలా అదృష్టవంతులు అమ్మగారు అని అంటుంది. అమ్మగారు ఏంటి, నన్ను అమ్మ అని పిలిస్తేనే నాకు హ్యాపీగా ఉంది. నన్ను అమ్మానే పిలువు. నువ్వు రుద్ర ఇద్దరు కలిసి వచ్చేసేయండి అని అంటారు. తప్పకుండా అమ్మ అని పాపం ఎంతో హ్యాపీగా బయలుదేరుతుంది గంగ రుద్ర దగ్గరికి. సార్ 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 సార్, గుడ్ న్యూస్ సార్, గుడ్ న్యూస్ అని అంటుంది. ఏంటి, ఇవాళ ఏదైనా బావర్చీలో బిర్యానీ తక్కువ రేట్ డిస్కౌంట్కి వస్తుందా అని అంటారు. సార్, ఏం సార్ నన్ను ఇలా వెక్కిరిస్తారు అని అంటుంది. లేకపోతే ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తావు కదా, అందుకే అడిగాను అని అంటారు. అబ్బా, అది కాదు సార్, విశ్వనాథం గారు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారండి సార్ అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు రుద్ర. గంగా, ఆర్ యూ సీరియస్? ఆయన నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా అని అంటారు. మరి ఒప్పించింది ఎవరు సార్? అమ్మ. అమ్మ ఒప్పిస్తే ఆయన ఒప్పుకోకుండా ఉంటారా అని అంటారు. అమ్మ ఎవరు అని అంటారు. అదే సార్, సుధమ్మ గారు అని అంటారు. ఓ, ఆవిడ అని అంటారు. కాబట్టి ఇప్పుడే మనల్ని రమ్మన్నారు, రండి సార్ వెళ్దాం అని ఇంకా అలా బయలుదేరుతారనమాట. ఇంకా ఎంతో హ్యాపీగా బయలుదేరి వెళ్ళి ఇద్దరు కలిసి ఇంకా విశ్వనాథన్ దగ్గరికి వెళ్తారు. సార్, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు పుట్ మై వైఫ్ హియర్. నిజంగా మీ హండర్లో ట్రైనింగ్ తీసుకుంటుందంటేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అని అంటారు. లేదు రుద్ర, నేను ఎప్పటికీ ఒప్పుకునేవాడిని కాదు, కానీ ఆడవాళ్ళు ఎక్కడ ఉంటేనే మంచిది అనే విషయం నీకు కూడా తెలియాలి కదా. బాక్సింగ్లో కేవలం గ్లౌజులు వేసుకొని చేతులు ఆడించడమే కాదు, అంతకి మించిన ఉంటుంది అని తెలియాలి కదా తనకు కూడా. నువ్వంటే నీ భార్య కాబట్టి తనకి బాక్సింగ్ అలవాట్లేదు కాబట్టి సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఏదో పై పైన బాక్సింగ్ నేర్పించేవాడువేమో, కానీ అసలైన ట్రైనింగ్ అనేది నా దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. తను ఎలా తట్టుకుంటుందో నేను కూడా చూడాలి కదా అని అంటారు. సార్, పంతానికి పోతే నా అంత మొండి వాళ్ళు ఎవరూ లేరు అని నాకు మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మీ ఛాలెంజింగ్ని నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ అని అంటుంది గంగా. బో, ఓవర్ కాన్ఫిడెంట్. సరే, అలాగే ఉండు. నా ట్రైనింగ్ని చూసి అమ్మ బాబోయ్ అని పారిపోకుండా ఉంటే అదే చాలు అని అంటారు. మీరు కూడా అలసిపోతూ ఇంకా కష్టమైన పని అమ్మాయి కప్పచెప్పాలి అని అనిపించేలా నేను చేస్తాను సార్ అని అంటుంది గంగా. సైలెంట్గా ఉండు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సార్, సో ట్రైనింగ్ స్టార్ట్ చేయండి అని అంటారు. రుద్ర, 1 సెకండ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. గంగా, ఇక్కడి నుండి మీ ఇంటికి ఎంత దూరం అని అడుగుతారు. తనైతే విశ్వనాథం, ఒక 5 కిలోమీటర్లు అలా ఉంటుంది సార్ అని అంటారు. కదా, ఓకే. రుద్ర, నువ్వు రేపటి నుండి తన్ని తీసుకురావద్దు. నువ్వు నడుచుకుంటూ జాగింగ్ చేస్తూ 5 కిలోమీటర్లు ఈ ఇంటికి రోజు మార్నింగ్ 4 o'clock కల్లా రీచ్ అవ్వాలి, ఓకేనా అని అంటారు. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతారు. సార్, తను అని అంటారు. షటప్ రుద్ర, నా కంట్రోల్లో నా ట్రైనింగ్ ఇలానే ఉంటుంది. భరిస్తాననింది కదా, ప్రగల్భాలు చేసింది కదా, భరించమని చెప్పు. 5 కిలోమీటర్లు రోజు నడుచుకుంటూ రావాలి. చీటింగ్ చేస్తే ఆ రోజే బయటికి గెంటేస్తాను, అర్థమైందా అని అంటారు. అర్థమైంది సార్ అని అంటుంది. తర్వాత వచ్చాక చెప్తాను, రేపు ముందు టైంకి రా అని ఇంక అలా అక్కడి వెళ్ళిపోతారు. పాపం రుద్ర ఏమో, గంగా, నువ్వు వీడిని భరించగలవా అని అడుగుతారు. సార్, మిమ్మల్ని గెలిపించడానికి నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను సార్, ఎన్ని కష్టాలైనా భరిస్తాను అని పాపం గంగ మాటిస్తుంది రుద్రాకి. ఓకే అని రుద్ర హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా ధీరజ్ విషయంలో అలా ఇంకా బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరుతారు విశ్వనాథం.
కరెక్ట్గా అదే టైంకి సూపర్ మార్కెట్కి బయలుదేరుతూ ఉంటారు విజయేంద్ర అండ్ శకుంతల. అయినా అదేంటండి, ప్రమీల సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? రండి త్వరగా వెళ్దాం అని ఇంకలా శకుంతల అండ్ విజయేంద్ర ఇద్దరు కలిసే బయలుదేరుతారనమాట అలా హుటాహుటిన సూపర్ మార్కెట్కి. సో అలా కరెక్ట్గా విశ్వనాథం ఇటువైపుగా వస్తూ ఉంటారు, విజయేంద్ర శకుంతల ఇటువైపుగా వస్తూ ఉంటారు. ఇద్దరి కారు అలా దగ్గరికి ఆపుతారు. ఇంకా వెంటనే కార్ దిగి చూసేసరికి అక్కడ విశ్వనాథం కనబడతారు. ఒక్కసారిగా ఇంకా చూస్తూ ఉండిపోతారనమాట విజయేంద్ర. విశ్వ, నువ్వు అననేలోపు పిలవద్దు, నన్ను అలా పిలవద్దు, పిలిచే అధికారం కూడా మీకు లేదు అని అంటారు. విశ్వ, నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా? మీరు మీరు చనిపో అని ఆపేసరికి బ్రతికే ఉన్నాను, కానీ మీలాంటి పాపాత్ముల గురించి దగ్గరికి కూడా నీడ రాకూడదని చనిపోయానని అబద్ధం చెప్పాను. నేను మాత్రమే కాదు, నా భార్య కూడా ఇప్పుడు బ్రతికే ఉంది, సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉన్నానంటే ఇప్పటి వరకు తన్ని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను. అయినా మీరు చేసిన పాపం మామూలుదా? మీ పాపం వల్లే, ఆ పాపం మీకు తగిలే, మా ఏడుపు మీకు తగిలే నీ కన్న కొడుకు నీకు దూరం అయ్యాడు అని అంటారు. ఒక్కసారిగా శకుంతల, విశ్వ ఏం మాట్లాడుతున్నావు అంటారు. ఆపండి, నేను మీకు సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదు, మీకు ఒక విషయం చెప్తానే ఇక్కడ వరకు కారాపాను. చూడండి, నా భార్య జోలికి నా జోలికి మీరు వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మా కంట పడద్దు అని విశ్వనాథం అక్కడి వెళ్ళిపోతారు. ఎంత పొగరు, ఇంత పొగరుతో మాట్లాడుతున్నాడా అని కోపంగా ఉంటుంది శకుంతల. ఇంకా విజయేంద్ర ప్రతాప్ అలా ఇంకా పాపం అక్కడి వెళ్ళిపోయి ఇంకా వెంటనే బయలుదేరుతారనమాట సూపర్ మార్కెట్కి. ఇంకా పాపం ప్రమీల కలితిరి పడిపోయేసరికి అలా ఇంకా కార్తీకే పాపం ప్రమీలకి జ్యూస్ అయితే తీసుకొస్తాడు. ప్రమీల, ఏమైందమ్మా అని అడుగుతారు విజయేంద్ర. ఏం లేదు మావయ్య గారు, కొంచెం తల తిరిగినట్టు అనిపించింది అని అంటారు. లేదు, పొద్దున్నిండి ఏమీ తినలేదు కదమ్మా నువ్వు అని అంటారు. అంటే మావయ్య గారు అనేసరికి, ఏంటి ఇక్కడికి వచ్చి నాటకాలు వేస్తున్నావా? అయినా తినడానికి ఏమైంది నీకు అని అడుగుతుంది శకుంతల. మనసుకి తినాలని అనిపించలేదు అత్తయ్య గారు అని అంటుంది. ఏ, ఎందుకు? ఓ, ఇలా బ్లేమ్ చేసి మళ్ళీ నన్ను నన్ను అందరి ముందు దోషిగా నిలబెడదాం అనుకుంటున్నావా అని అంటారు. శకుంతల, నీకు ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఎలా చెప్తే అర్థమవుతుంది? ప్రమీల మంచి మనసుని నువ్వెలా అర్థం చేసుకుంటావు? ఛీ అని. అమ్మా, నువ్వు ఇంకెక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు, ఈరోజు రెస్ట్ తీసుకో. ఆ అబ్బాయి ఎక్కడ? కార్తీక్ అని అంటారు. సార్ అని అంటాడు. కార్తీక్, ఇవాళ కొంచెం సూపర్ మార్కెట్ని నువ్వే చూసుకో అని అంటారు. హా సార్, తప్పకుండా అని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరి ప్రమీలని తీసుకొచ్చేస్తారు విజయేంద్ర అండ్ శకుంతల. పాపం ప్రమీల ఏమో అలా భాను గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండిపోతుంది. అదంతా దూరం నుండి పాపం గమనిస్తూ ఉంటాడు రుద్ర. పాపం ప్రమీల పెద్దమ్మ మాటలకి చాలా అంటే చాలా బాధపడింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట రుద్ర. ఇది ఇలా ఉండగా గంగ మార్నింగ్ 3 o'clockకే నిద్రలేస్తుంది. ఇంకా వెంటనే రుద్ర, ఏంటి ఆకలేస్తుందా అని అడుగుతారు. అదేం సార్ అలా మాట్లాడుతున్నారు, నేను వెంటనే విశ్వాస్ సార్ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి కదా అని అంటుంది. ఓ, గుర్తుందా అని అంటారు. సార్, మిమ్మల్ని గెలిపించడానికి ఏమైనా చేస్తానని చెప్పాను కదా సార్, అందుకే ఎప్పుడు నా జీవితంలో లేవంది ఇవాళ లేచాను. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అని పాపం అలా ఇంకా బయలుదేరుతుందనమాట. వెంటనే గంగ ఇంకా విశ్వనాథమేమో అలా గంగని ఫాలో చేస్తూ గమనిస్తూనే ఉంటారు. ఇంకా గంగ అలా 5 kilometers వాక్ చేసి ఇంటికైతే రీచ్ అయిపోతుంది. అమ్మ గంగ, జ్యూస్ ఇస్తాను అని అంటారు. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు సుధా, ట్రైనింగ్లో హైడ్రేటెడ్గా ఉండాలి, తనే బాటిల్ క్యారీ చేసుకోవాలి. ఆ విషయం తను మర్చిపోతే ఎలా? తనకి అన్నీ గుర్తుండాలి కదా, తనకేమీ అక్కర్లేదు, నేను చూసుకుంటాను కదా. గంగా, వెళ్ళి గ్లౌజ్ వేసుకొనిరా అని ఇంక తనకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా గ్లౌజ్ వేసుకొని రమ్మంటారు. ఓకే, ఇప్పుడు నీకు నేను టైమర్ ఆన్ చేస్తున్నాను, 15 minutesలో 100 punches ఇవ్వాలి అనేసరికి ఇంకా గంగ రెడీ అయ్యి
10 మినిట్స్లోనే 100 పంచెస్ అయితే ఇచ్చేస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అలా విశ్వనాథం సార్ అయిపోయింది సార్ అని అంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారు. సరే నెక్స్ట్ అని అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే సుధా అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవేళ నా కూతురు పుట్టినా ఇలాగే ఆయన ట్రైనింగ్ ఇచ్చేవాడేమో కదా అని గంగనే తన కూతురుగా ఊహించుకుంటూ పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సుధా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.